హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. జీడీలో భారీ ఉద్యోగాలు వచ్చేసాయి. దాంట్లో మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అర్హత. జీతము 40,000 ప్లస్ ఇల్లు కూడా వారు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లాస్ట్ డేట్ అయితే మనకి 25th ఫిబ్రవరి. నేను పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి లోగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్ వేకెన్సీలు అయితే మనకి 260 వేకెన్సీలు ఉన్నాయి. మనకి జోన్ ప్రకారంగా విడదీయడం అయితే జరిగింది. 100 రోజులకి అయితే 100 ఉన్నాయి, 25 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి. ఓబీసీకి అయితే 68 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీకి అయితే 28 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీకి అయితే 39 వేకెన్సీలు ఉన్నాయి. మనకి రీజన్ ప్రకారం ఉంది. సౌత్ రీజన్లో మనకి 54 వేకెన్సీలు అయితే, నావిక్ జీడీకి అయితే వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి నావిక్ డీబీ దానికైతే టోటల్ 40 వేకెన్సీలు ఉన్నాయి. దానికి సౌత్ రీజన్కి వచ్చి మనకి 9 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. మనకి ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 22 ఇయర్స్ దాకా మనకి ఏజ్కి మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే 27 దాకా మనకి వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్, 22 ప్లస్ 3 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ దాకా వారైతే అప్లై చేసుకోవడానికి ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే నేను చెప్పడం అయితే 10th క్లాస్ పాస్ అయిన సరిపోతుందని చెప్పాను కదా. దానికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో డ్యూటీ అయితే ఉంది. తర్వాత దీంట్లో నావిక్ జనరల్ డ్యూటీలో మనకి 10+2 చదివినవారు, ఇంటర్మీడియట్ చదివినవారు, మ్యాథ్స్ ఫిజిక్స్ చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. నేను తమ్మునీళ్ళలో మనకి 10th క్లాస్ పాస్ అయిన వారి కోసమే పెట్టాను. అంటే మీరు ఇంటర్మీడియట్ చదివిన వారైతే 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ చదివిన వారైతే దీనికి ఒకటి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్కి ఇక్కడ 1 సెప్టెంబర్ 2023 నుంచి 31 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన వారైతే జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు చెప్పాను కదా, మీకు విడగొట్టారనేసి. ఇక్కడ విడగొట్టడానికి మనకు సౌత్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారైతే అప్లై చేసుకోవడానికి అయితే దీంట్లో సౌత్ రీజన్ వారు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు దీంట్లో. అందుకని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవడానికి దీనికి ఎలిజిబుల్ అయితే ఉంది. మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్నప్పుడు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లైవ్ ఇమేజ్ మీకు క్యాప్చర్ అయితే తీసుకుంటుంది. బయోమెట్రిక్ అడుగుతుంది. సిగ్నేచర్ అప్లైడ్ చేయాలి ఆన్లైన్లో. ఐడెంటిటీ మార్క్స్ అయితే మనకి మెన్షన్ చేయాలనేసి ఉంది. మార్క్స్ స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పాస్ అయిన వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది స్టేజ్ 1లోను. తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నావిక్ జీడీ సెక్షన్ 1 రిటన్ టెస్ట్ ఉంటుంది. వారికి పాసింగ్ మార్కు 30 మార్క్స్, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 30 మార్క్స్ రావాలి, 27 మార్క్స్ ఎస్సీ ఎస్టీలకి రావాలని ఇవ్వడం అయితే జరిగింది. నావిక్ జీడీ సెలక్షన్ 1 or 2కి ప్లస్ టోటల్ 30+20 50 మార్క్స్ అన్రిజర్వ్డ్కి రావాల్సి వచ్చి ఉంటుంది. 27+17 44 మార్క్స్ ఎస్సీ ఎస్టీలకు రావాలి. పాస్ ఇన్ సెలక్షన్ 1 అండ్ సెలక్షన్ 2 సపరేట్లీ ఈజ్ కంపల్సరీ. అంటే ఈ ఎగ్జామ్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి దీనికి జీడీకి. ఫస్ట్ ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వాలి, వారికి 27 మార్క్స్ రావాలి ఓబీసీ వారికి. జనరల్ వారికి అయితే 30 మార్క్స్ రావాలి. తర్వాత సెకండ్ పేపర్లో కూడా 20 మార్క్స్ రావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లోను. మన పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సెలక్షన్ 1కి మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది, 45 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు మనకి 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దీంట్లో సబ్జెక్టులు ఏముంటాయంటే మ్యాథ్ ఉంటుంది, సైన్స్ 10 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ 15 మార్కులు వస్తాయి, రీజనింగ్ 10 మార్కులు వస్తాయి, జీకే 5 మార్క్స్ వస్తాయి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పాసింగ్ మార్కులు అన్రిజర్వ్డ్ అందరికీ పాసింగ్ మార్కులు రావడం అనేది కావాలని చెప్పారు. దీంట్లో పాసింగ్ మార్కులు 30 మార్క్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి కేటగిరీ వారికి 30 మార్క్స్ రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 27 రావాలని ఇచ్చారు. ఒక క్లాసు మొత్తం 10th క్లాస్ సిలబస్ మనకి
లోనే ఈ క్వశ్చన్స్ మనకి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత సెక్షన్ 2లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 50 మార్క్స్, టైం 30 మినిట్స్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ కేటగిరీకి 20 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ కేటగిరీ 17 మార్కులు రావాలి. ఇవైతే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో పేపర్ ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి నార్మలైజేషన్ చేస్తారు. ఎందుకంటే నార్మలైజేషన్ చేయడానికి ఇక్కడ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ చేస్తారు అంటే మీరు ఎక్కువ మార్కులు తీసుకురావడానికి కంపల్సరీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే లేవనేసి ఇవ్వడం అయితే జరిగింది. నో నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మీరు కంపల్సరీ మీరు అన్నీ అటెండ్ చేసేసి రావచ్చు. మనకు తర్వాత వచ్చి వారికి పీఈటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారికి 1.6 కిలోమీటర్ రన్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వేర్ అప్స్ 20 చేయాలి. తర్వాత 10 పుషప్స్ అయితే చేయవలసి ఉంటుంది. దానికి డ్రెస్ కోడ్ షూస్, టీషర్ట్, ట్రౌజర్ ఎక్సెట్రా అని ఉండాలి. ఈ పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే వేరే దానికి అప్లై చేస్తున్నారో దానికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి. వారికి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కావాలని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి డాక్యుమెంట్స్ ఎప్పటికల్లా కావాలంటే మనకి డిసెంబర్ 31 డిసెంబర్ 2025 వరకు వారికి వ్యాలిడ్ అయిన అప్లికేషన్లు అయితే కావాలని ఇవ్వడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది వారికి అయిపోయిన తర్వాత. వీటికి మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. 11 ఫిబ్రవరి నుంచి మనకి ఇది అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 25 ఫిబ్రవరి దాకా క్లోజ్ అయిపోతుంది. ఎక్కువ మీకు గ్యాప్ ఇవ్వలేదు, 1 మంత్ ఇవ్వలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా అటెండ్ చేసి మీకు ఫిల్ చేసుకోవడం 10 రోజులు ఉంది కాబట్టి ఫిల్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసుకోవడానికి మనకి www.joinindiancoastalguard.cdac.inలోకి వెళ్ళి అయితే అప్లై చేయాలి. మీరందరూ నాకు కామెంట్ రూపంలో తెలిస్తే దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా పూర్తి వివరాలు నేను డీటెయిల్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. మీరు ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి నావిక్ జీడీ, నావిక్ డీబీ అని ఉన్నాయి. 2 పోస్టులకి మీరు అప్లై చేయడానికి ఉండదు. ఓన్లీ 1 పోస్ట్కి అయితే మీరు అప్లై చేయగలుగుతారనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ కావాలి, 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. ఎడిషనల్ మార్క్ షీట్ ఉంటే దానికి ఎవరికైనా ఉంటే తీసుకోవచ్చు. ఫార్ములా కన్వర్షన్ సిజిపిఏ ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఎన్ఓసి కావాలి ఎవరికంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎన్ఓసి కావాలని అయితే ఇవ్వడం జరిగింది. నావిక్ జీడీ క్యాండిడేట్స్కి మనకి 12th క్లాస్ ఉండాలి. తర్వాత 12th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మనకి ఇది ఉంటే పర్లేదు. తర్వాత వచ్చి మనకి మార్క్స్ ఉంటే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ కావాలనేసి ఉన్నవారైతే కావాలని చెప్తున్నారు. ఆల్ సైజ్ డాక్యుమెంట్స్కి 50 KB నుంచి 150 KB లోపే ఉండాలి. ఇది గమనించవలసి ఉంటుంది. మీరు మనకి వచ్చి ఫీజు ఏ విధంగా ఉంటుందంటే 300 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 300 రూపీస్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లోనే మనకి ఫీజు పేమెంట్ చేయవలసింది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే రిటర్న్ అయితే రాదనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నావిక్ జీడీ, నావిక్ డీబీ ఫస్ట్ ఎగ్జామ్ మనకి ఏప్రిల్ మిడ్లో కానీ ఎండ్లో కానీ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత స్టేజ్ 2 వచ్చి జూన్ 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 వచ్చి మిడ్ ఎర్లీ కానీ సెప్టెంబర్ 2025లోగా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డు మనకి ఈ అడ్మిట్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం 3 వాటికి. తర్వాత మీకు ఐడెంటిటీ తీసుకుని మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మనకి మీరు స్టేజ్ 1 అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే పాన్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ పాన్ కార్డ్ కావాలి. మనం ప్రింట్అవుట్ ఈ అడ్మిట్ కార్డ్ కావాలి. 2 సైజ్ పాస్పోర్ట్ సైజు మీరు ఏది అప్లోడ్ చేస్తారో అదే పాస్పోర్ట్ సైజ్ కావాలని అడుగుతున్నారు. ఫర్ అప్లయింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ వారికి
మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత స్టేజ్ 2కి వచ్చేటప్పటికి మనకి ఆ ప్రింట్అవుట్ అప్లికేషన్ కావాలి, ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిషన్ కావాలి, 2 ఫోటో కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ కావాలి. తర్వాత 12 నోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాళ్ళకైతే కావాలి. ఎన్ఓసి ఉన్నవారు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్ఓసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్టేజ్ 3కి వెళ్ళేటప్పటికి ప్రింట్అవుట్ అప్లికేషన్ కావాలి. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత 3 ఫోటో కాపీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూలీ సైన్ కావాలి. మనకి 30 నోస్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ అయితే కావాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కలర్ ఫోటోలు మనకి ఏ సైజులో ఉంటే 3.5 x 2.5 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. వారికి 10 నోస్ కావాలి. తర్వాత పేరెంట్ విల్లింగ్ సర్టిఫికేట్ కావాలి వారికి 1 కాపీ ఒరిజినల్, 2 జెరాక్స్ కాపీస్ కావాలి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి 1 కాపీ ఒరిజినల్, 2 జెరాక్స్ కాపీస్ కావాలి. ఫ్యామిలీ పర్టికులర్ సర్టిఫికేట్ 1 కాపీ ఒరిజినల్ కావాలి, 2 జెరాక్స్ కాపీస్ కావాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి 1 కాపీ ఒరిజినల్ కావాలి, 2 జెరాక్స్ కాపీ కావాలి. విల్లింగ్ సర్టిఫికేట్ మనకి 1 కాపీ కావాలి. తర్వాత 2 జెరాక్స్ కాపీలు కావాలి. అటెన్షేషన్ ఫర్ క్రెడిట్ నేమ్ 3 కాపీస్ ఒరిజినల్ కావాలి వారికి. తర్వాత ఎన్ఓసి కావాలి వారికి ఒరిజినల్ అండ్ 4 సెల్ఫ్ అటెస్టెడ్ కావాలి వారికి. ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ కావాలనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు హైట్ వచ్చి మనకి 150 సెంటీమీటర్లు ఉండాలనేసి హైట్ ఇచ్చారు దీంట్లో. తర్వాత చెస్ట్ వచ్చి మీకు 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్ అవ్వాలి. వెయిట్ వచ్చేటప్పటికి మీకు హైట్కి తగ్గ వెయిట్ 10% మనకి యాక్సెప్టబుల్ ఉంటుంది. పెద్ద ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. హీరింగ్ నార్మల్ అయితే ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. వీరు రెండిట్లకి నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లు రెండిట్లకి ఐఎన్ఎస్ సిలకాలో మీకు అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారనేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకు రావడం అయితే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వచ్చింది. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ల్లో అయితే రావడం జరిగింది. మనకి అప్లికేషన్ యాక్సెప్టెడ్ ఆన్లైన్లో జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 11 ఫిబ్రవరి 2025 నుంచి 25 ఫిబ్రవరి దాకా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మామూలుగా దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఎలిజిబిలిటీ ఓన్లీ మేల్ క్యాండిడేట్సే. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే ఇంటర్ చదివారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.